JTV, Voice of Jagyapat. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అఖ్తర్ అత్యంత నిజాయితీ పరుడు. ఈ వర్గాల ఏ వర్గానికి కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు. అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మ్యాన్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కాని ఉన్నాయి, ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావు తక్కువ 10 మీకే ఇచ్చాను. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నది మొత్తం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు సంబంధించి పావు తక్కువ 10% రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం, దాన్ని వేగంగా నేనున్నా కాబట్టి మీకు అమలు చేసిన. ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేశాను. నేను ముందు నుంచి చెప్పిన, ఇప్పుడు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు అక్కడ. ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా, ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం. అలా మీరు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చి ఆరోగ్యశ్రీ లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎన్నో లక్షల మందికి ఈరోజు జీవితాలు నిలబెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు అనేక సంస్థలు, అనేక అసోసియేషన్స్ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే దాని పేరు తీశారు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో. ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోనీ అమలైందంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు, దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35, మక్కి కొట్టిరు, ఏం మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా 75 రూపాయలు ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్ లో చెప్పిండ్రు. నిజమేంటంటే మేమున్నప్పుడు 50 రూపాయలే ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము, ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలే ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాకి ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు
50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు 75 రూపాయలు రాలేదు, వచ్చింది 50 రూపాయలు మాత్రమే. బట్టి గారు మదిరకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా, లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరికి పోయి 75 రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే నేను ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అని అడుగుతున్నా. ఇచ్చింది 50 రూపాయలు, 75 రూపాయలు ఇచ్చినామని 2 బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఇది మహిళా సంఘాలను మా అక్క చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు బట్టి గారి ప్రసంగము విన్నారు, నేను మాట్లాడుతున్నది వింటున్నారు. సో నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు. మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం, స్టిచ్చింగ్ ఛార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు. ఇక మూడో విషయం పేజ్ 20. పోయినసారి కూడా అదే చెప్పింది, ఈసారి కూడా అదే చెప్పింది, కానీ పేజ్ 20 పోయినసారి పేజ్ మారింది 44. ఈసారి పేజ్ 20లో ఏం చెప్పారంటే రేషన్ కార్డులు. తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులలో జమ చేయలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో. నేనేం ఛాలెంజింగ్ ద బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం. 20,69,033 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది. దిస్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డు ఇయ్యలే, ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదనే అబద్ధాలు. అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది. పచ్చి ఆరోపణ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దీంట్లో మనం శాతంగా చూసుకుంటే 4 పాయింట్ సంథింగ్ బడ్జెట్ను పెంచిరు తప్ప సేమ్ టు సేమ్ కింది నుంచి మీద దాకా లెక్కలు చూస్తే ఆ పెంచిన దాన్ని అన్ని పద్ధతులకు పంచిరు. అంతకు మించి బడ్జెట్లో చేసింది ఏమీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి బడ్జెట్ రూపకల్పన చేయడమే తెలియదేమో అనిపిస్తుంది ఈ బడ్జెట్ పద్ధతులను చూస్తే. ముఖ్యంగా బడ్జెట్కు ఒక లక్ష్యం లేదు, ఈ బడ్జెట్కు ఒక స్ట్రాటజీ లేదు. మొత్తం మీరు చూడండి, ఇక్కడ ఎవడైనా తలతి అప్పుల రాష్ట్రం అని చెప్పుకుంటున్నాడు. 7 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి మేము 1,52,000 కోట్ల అప్పు చేసినాం 15 నెలల కాలంలో అని చెప్పిండు. అప్పులలో తేలుతున్నటువంటి రాష్ట్రానికి రెవెన్యూ మిగులు 2,738 కోట్లని చూపించాడు. అప్పులు ఒక సైడ్ చూపిస్తున్నావు, రెవెన్యూ మిగులు అని చూపిస్తా ఉన్నావు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, ద్రవ్య లోటు 54,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నావు. ద్రవ్యలోటు 54,000 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల బడ్జెట్లా నువ్వు ద్రవ్యలోటు 54,000 కోట్ల రూపాయలు చూస్తున్నావు. అంటే 54,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేటువంటి అవకాశమే లేదు ఈ బడ్జెట్లా. అంటే నువ్వు 2 లక్షల సంథింగ్ కోట్లకే నువ్వు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు. అంటే ఈ బడ్జెట్లో న్యాయం లేదు, నిజాయితీ లేదు, వాస్తవం లేదు, స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు. దీంతోపాటు ఎవడన్నా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో రెవెన్యూ మిగులు చూపించేటువంటి బడ్జెట్ ఎక్కడ ఉండదు. ఇంత దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఎవరు చేస్తలేరు. రెవెన్యూ లోటు చూపిస్తుంటావు, రెవెన్యూ మిగులు చూపిస్తుంటావు. ఇది ఎక్కడి బడ్జెట్? ఎట్లా తయారు చేసిర్రు? ఇది మనకు ఏమనిపిస్తుందంటే కేసీఆర్ ఫ్రేమ్వర్క్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతుందో దానికి అంకెలు కొంచెం తక్కువ ఎక్కువ చేసి చూపించిండు. అంటే కేసీఆర్ అద్దంలో రేవంత్ రెడ్డి ముఖం చూసుకుంటుండు తప్ప ఈయన చేసింది ఏమీ లేదు, మార్పు లేదు, పాడు లేదు. తర్వాత ఎచ్చుల పోయి బడ్జెట్ని
3 లక్షల కోట్లకు పైన ఎక్కువ చూపించిండు. హెచ్చుల బడ్జెట్గా దీన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తే 33,000 కోట్ల రెవెన్యూ రేటు చూపించిండు. దీనికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 14 తర్వాత 17వ సంవత్సరం నుంచి రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ రెవెన్యూ పూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే 17వ సంవత్సరంలో మోడీ గారి కొత్త పథకాన్ని ప్రారంభం చేసిండు. ఎందుకంటే రాష్ట్రాలు బీమారీగా ఉండొద్దు, రెవెన్యూ లోటు ఉండొద్దు, మేము కేంద్ర ప్రభుత్వంగా కొంత సహాయం చేస్తాం రెవెన్యూ లోటును పూడ్చేందుకు అని చెప్పేసి 2017లో 4 రాష్ట్రాలకు మాత్రమే రెవెన్యూ లోటును పూడ్చేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి వచ్చింది. ఆ రెవెన్యూ లోటును పూడ్చిండ్రు. అయితే టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలు త్వరలో ఆదాయం రాబోతున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రజా రాజధానికి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదండి. సొంతంగా అమరావతి రాజధాని తన యొక్క నిధులను సమకూర్చుకునేటటువంటి పద్ధతిలో నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలని ఎప్పుడో లిఖించి ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజధానిపై దుష్ప్రచారం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి నాడు చేసింది. రాజధానిపై దుష్ప్రచారం చేయటం అంటే అభివృద్ధిపై వేటు వేయడం అనేటువంటి విషయాన్ని ఆయనకి డైరెక్ట్గా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంతోనే కాకుండా పారదర్శకంగా కూడా పనులు ప్రారంభమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. రాజధానిలో పునర్నిర్మాణ పనులకు 48,012.67 కోట్ల వ్యయంతో 48,012.67 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులను ఇచ్చినటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. అలాగే ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం మంజూరయ్యింది. జర్మనీకి చెందినటువంటి డెవలప్మెంట్ బ్యాంక్ KfW నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం పొందేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. నేను గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలు పూర్తి చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 4,400 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. మొత్తం 15,400 కోట్లు అమరావతి నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి హట్కో రుణ సదుపాయం కల్పించడం హర్షణీయం. ప్రజా రాజధాని అమరావతి కనుక కంప్లీట్గా పూర్తయ్యేసరికి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకి పిలిచి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టడం లేదు, అవసరం కూడా లేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి, అంటే ఒక ప్రాంతమే అభివృద్ధి కాకుండా, ఏదో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా అన్ని జిల్లాలు, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం 175ని సమగ్రంగా సమన్యాయంతో వికేంద్రీకరణ చేస్తూ డెవలప్ చేయటమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అని తెలియజేస్తా ఉన్నా. నేను రాజధానిలో నిర్మాణాలు
అన్ని పోగా మిగిలిన 2 లక్షల కోట్ల పైబడిన విలువ కలిగినటువంటి భూములు అమరావతిలో ఉన్నాయండి. రైతులు ఇచ్చిన భూములండి అవి. రైతులు ఇచ్చిన మిగుల భూముల ద్వారానే మనం ఈ రోజున మన రాజధానిని, మన రాష్ట్రాన్ని, 175 నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వానికి వచ్చిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవసరమైనటువంటి పంప్ హౌజులు నిర్మాణం చేస్తూ 63 టీఎంసీలుగా దాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి పనులు ప్రారంభించారు. అదేవిధంగా ఆయకట్టుకు నీళ్లు ఇస్తూ అడిషనల్గా ఏవైతే డిమాండ్స్ వచ్చాయో 23 టీఎంసీలు కొత్త ప్రాజెక్టులకు వాటికి నీళ్లు ఇస్తూ మరి చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వడం, చివరినున్న చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వడం కష్టంగా ఉంటుందనేసి గాలేరు నగరి 56 కిలోమీటర్ నుంచి పొంగనూరు బ్రాంచ్ 79 కిలోమీటర్ వరకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి 3,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేరుగా చిత్తూరు జిల్లాకు చక్రాయపేట మరియు లక్కిరెడ్డిపల్లి ప్రాంతాలకు కలిపి 20 టీఎంసీలను తీసుకుని వెళ్ళేటువంటి సౌలభ్యాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమ 4 జిల్లాల్లోని 6 లక్షల ఎకరాల ఆయకట్టుకును మరియు దాదాపుగా 600-700 చెరువులకును మరి కొత్తగా ఏర్పడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నింటినీ కలిపి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 40 టీఎంసీలు చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి 83 టీఎంసీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్డ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి గాలేరు నగర్ నుంచి అతి సులభంగా గండికోట నీటిని, సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని చిత్తూరు జిల్లాకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ పనులను ఆపేయడం చాలా దుర్మార్గము. దీనివల్ల రాయలసీమ 4 జిల్లాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మాల్యాల నుండి జేడిపల్లి వరకు కూడా 23 టీఎంసీల అదనపు జలాల్ని తీసుకుని వచ్చేటువంటి ఒక అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కెనాల్ వైడనింగ్ చేస్తూ మరి లైనింగ్ చేస్తూ అదనంగా 23 టీఎంసీలు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం మొదలు పెడితే దాన్ని కూడా అటకెక్కించడం వల్ల ఈరోజు అదనంగా వచ్చేటువంటి 23 టీఎంసీల పైన ఆధారపడి శాంక్షన్ అయినటువంటి పనులు జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు డోన్ నియోజకవర్గంలోని 63 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, జీడిపల్లి నుంచి అప్పర్ పెనార్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, జీడిపల్లి నుంచి బీటీపీకి మరియు 114 చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు. ఇటువంటి అనేక శాంక్షన్స్, అలొకేషన్స్, జీవోల ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే తీసుకుని వచ్చిందో ఆ స్కీమ్స్ మొత్తం ఈరోజు అటకెక్కేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 6 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్మాణ పనుల్ని తుంగలో దొక్కి అంద్రినివా ఫేజ్ 2 లైనింగ్ చేసి అక్కడి నుంచి ఆ 40 టీఎంసీల అంద్రినివా నుంచి చిత్తూరు జిల్లా కూడా నీళ్లు తీసిపోయే ప్రయత్నం చేస్తామంటే 4 జిల్లాల అంద్రినివాకు 40 టీఎంసీలకు మాత్రమే పరిమితం చేస్తుంటే ఇది తప్పనిసరిగా రాయలసీమ రైతులందరూ కూడా నష్టపోయేటువంటి అంశంగా ఈరోజు మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఇప్పటికే రాయలసీమ జిల్లాలో దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనికి తోడు గోరు చుట్టుపై రోకెట్ పోట్ అన్నట్లుగా 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉందో ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే 44,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవాలంటే, ఎందుకంటే దాని సిల్ లెవెల్ 841 ఉంది, 841 ఫీట్ ఉంది, 880 అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ అయితేనే 880 అడుగుల వరకు డ్యాంలో నీళ్లు మెయింటైన్ అయితేనే 44,000 క్యూసెక్కులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 880 అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ చేయాలంటే ఫ్లడ్ డేస్, మనకున్నటువంటి ఫ్లడ్ డేస్ 20-30 రోజులకు మించి లేని పరిస్థితుల్లో మనకు హక్కుగా ఉన్నటువంటి దాదాపుగా 101 టీఎంసీలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకి 29 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.